ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఎందుకో స్వీట్ తినాలనిపించింది. అందుకే సేమియా కేసరి చేశానండి. అది ఎలా చేయాలా అని మీకు కూడా చూపిస్తాను. చూడండి. ఈ స్వీట్ ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి. ఇదిగోండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జీడిపప్పు తీసుకున్నానండి కొన్ని కిస్మిస్ తీసుకున్నాను, కొన్ని యాలకులు తీసుకోవాలి 4, 5. ఒక గ్లాస్ అయితే సేమియాలు తీసుకున్నాను. ఈ గ్లాస్లో కొంచెం తక్కువగా పంచదార తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా కొలుచుకోవాలన్నమాట. కొలుచుకొని ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. నేను చెప్పిన కొలతలతో మనం స్వీట్ చేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ వాటర్ని ఒక స్టవ్ పైన పక్కన పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ పక్కన కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేయించుకోవడానికి తగినంత నెయ్యి యాడ్ చేసుకొని ఇలా జీడిపప్పు, కిస్మిస్ అన్నీ చక్కగా ఈవెన్గా వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి చూసారా? ఇలా వేగిపోయిన తర్వాత మనం వీటిని ఒక పక్కకి తీసేసుకొని ఇప్పుడు సేమియా యాడ్ చేసుకోవాలి. సేమియా కూడా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మొత్తం నెయ్యి అంతా సేమియాకి పట్టాలి. ఇలా చక్కగా కలర్ మారే వరకు వేయించుకుంటే మనం వాటర్లో వేసినప్పుడు ఆ సేమియా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తుంది. ఇదిగోండి, వాటర్ కాగిపోయినాయి. ఇప్పుడు ఆ సేమియాలని ఈ వాటర్లో యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ చక్కగా వేసేసుకొని ఇదిగోండి ఇలా వేసేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, అంటకుండా ఉంటుంది. ఇది అన్నీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్ పెట్టద్దు. ఇదిగోండి, చక్కగా సేమియా అనేది ఇలా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా చక్కగా మొత్తం కలిసే వరకు నీట్గా కలుపుకొని దగ్గర పడే వరకు ఉంచుకొని ఇదిగోండి, యాలక్కాయ దంచి పెట్టుకున్న యాలక్కాయ పొడి చేసేసుకున్నాను. దానిలో కలిపేసుకోవాలి మొత్తం. ఇదిగోండి, ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొంచెం టెంప్టింగ్గా ఉంటుందని కలర్ యాడ్ చేశాను. ఇలా మొత్తం అంతా చక్కగా కలిసే వరకు యాడ్ చేయాలి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగో నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను 2 స్పూన్లు. పైన నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది. సేమియా అనేది ఒకటి దానికి ఒకటి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో చూసారా స్వీట్ అనేది. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. వేడి మీద కలుపుకుంటేనే బాగుంటుందండి స్వీట్ అనేది, కలుస్తుంది. ఇదిగోండి, రెడీ అయిపోయింది. స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇక తినడమే ఆలస్యం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.